మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జిఎస్టీలో భాగంగా వ్యాట్ యొక్క పరిమితులు లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందు క్లాస్లో మీకు వ్యాట్ గురించి నేను వ్యాట్ యొక్క ఉద్దేశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో వ్యాట్ యొక్క పరిమితులు ఏంటి, అసలు భారతదేశంలో జిఎస్టీ రావడానికి ముందు అమ్మకాలపై ఉన్నటువంటి పన్ను ఏంటి అంటే వ్యాట్. అంటే ప్రతి రాష్ట్రం కూడా వివిధ రకాలైనటువంటి వస్తువుల మీద ఈ వ్యాట్ పన్నును అనుసరిస్తూ ఉండేది. అలాగే రాష్ట్రాలు ఏం చేసేవంటే వివిధ రాష్ట్రాలు విధించేటువంటి వ్యాట్ పన్ను రేట్లు వేరువేరుగా ఉండడం వల్ల కొంచెం వాటిని లెక్కించడం కష్టంగా ఉండేది. దానికి తోడు ఇక్కడ వ్యాట్ మనకి వ్యాపారస్తుల కొనుగోలుదారుల నుంచి పన్నులను సేకరించి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ ఖాతా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రిటర్న్స్ అనే వాటిని సమర్పించేవారు. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యాట్ ద్వారా చాలా ఎక్కువ ఆదాయం వచ్చేది. కానీ ఈ వ్యాట్కి కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. ఈ పరిమితులు ఉండడం వల్ల వ్యాట్ని మనం అంత ప్రయోజనకరంగా చెప్పుకోవడం లేదు. వ్యాట్ యొక్క పరిమితులు ఏంటి అంటే ఈ వ్యాట్ని అమలు చేయడం అనేది కష్టము. వ్యాట్ని లెక్కించడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి వ్యాట్ విధానంలో మనం పన్నుల్ని విధించడం కొంచెం కష్టమైన పనిగా చెప్పుకోవడం జరుగుతుంది. వ్యాట్ని లెక్కించడం ఎందుకు కష్టము అంటే వస్తువు ఉత్పత్తికి ముందు ముడి సరుకుల మీద మనం పన్ను విధించడం జరుగుతుంది. మళ్ళీ వస్తువులు ఉత్పత్తి అయిన తర్వాత మళ్ళీ వాటి మీద పన్ను విధించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వస్తువు మీద 2 సార్లు పన్ను వేయడం, అంటే వస్తువు మీద పన్ను వేస్తున్నాం, అలాగే పన్నుపై కూడా పన్ను వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అంతిమ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో అతనికి ఈ వ్యాట్ అనేది చాలా భారంగా మారుతుంది. సో అందుకని చెప్పి ఈ వ్యాట్ యొక్క పరిమితుల్లో అదొక పరిమితిగా చెప్పుకోవచ్చు. దీన్ని అమలు చేయడం కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అలాగే అధిక ఖర్చు, ఎవరికి అధిక ఖర్చు అంటే వ్యాపారస్తులకి అలాగే పన్ను అధికారులకి ఇద్దరికీ కూడా అధిక వ్యయం అవుతుంది. వ్యాట్ అనేది పూర్తిగా బిల్ విధానంపై ఆధారపడి ఉండడం వల్ల వ్యాపారస్తులు పటిష్టమైనటువంటి అకౌంటింగ్ విధానాలని అనుసరించాల్సి రావడం, ఆ అకౌంటింగ్ విధానాన్ని అనుసరించడానికి వాళ్ళకి చాలా ఎక్కువగా వ్యయం అవ్వడం, అలాగే పన్ను అధికారులు కూడా సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. వ్యాట్ని అనుసరించడం అటు ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ వ్యాట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా శిక్షణ ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే వ్యాట్ని క్యాలిక్యులేట్ చేయగలరు. సో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, ఆ శిక్షణ కలిగినటువంటి సిబ్బందిని మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వ్యాపారస్తులకు అలాగే పన్ను అధికారులకి ఇద్దరికీ కూడా వ్యాట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అధిక ఖర్చుతో కూడుకున్నటువంటి పని. నెక్స్ట్ పాయింట్, థర్డ్ది ఆలోచన విధానం. వినియోగదారులు మరియు డీలర్ల యొక్క ఆలోచన విధానం అని అర్థం ఇక్కడ. అంటే ప్రతి వినియోగదారుడు తాను తక్కువ ధరకి వస్తువులను కొనాలి అనుకుంటాడు. అంటే వినియోగదారుడు యొక్క ఆలోచన విధానం ఏంటంటే తక్కువ ధరకి వస్తువులను కొనాలి. అలాగే డీలర్లు ఏం చేస్తారంటే ప్రభుత్వం విధించేటువంటి పలు రకాలైనటువంటి పన్నుల్ని వాళ్ళు చెల్లించలేక వస్తువుల యొక్క ధరలను పెంచితే బాగుంటుంది. అంటే ఇక్కడ వినియోగదారుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వస్తువుల యొక్క ధర తక్కువగా ఉండాలి అని. అలాగే డీలర్ల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ పన్ను ఎక్కువగా ఉండడం వల్ల ఈ పన్నుతో కలిపి ఇంకా వాటి యొక్క ధరని ఇంకా పెంచి ఎక్కువ ధరతో వస్తువుల్ని అమ్మితే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ మన దేశంలో అబ్జర్వ్ చేస్తే జీడిపి తక్కువగా ఉండడానికి కారణం ఇదే. ఎందుకంటే ఇక్కడ పన్ను రూపంలోనే వస్తువు యొక్క ధర పెరుగుతుందే తప్ప నిజానికి ఉత్పత్తి అనేది ఏమీ పెరగడం లేదు. అలాగే కొన్ని సందర్భాల్లో అధికారులకి డీలర్లకి మధ్య సమన్వయ లోపం వల్ల కూడా
అవగాహన లోపం వల్ల ఈ పన్ను ఎగవేత అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి మారడానికి మనకి కొత్త విధానం జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. అలాగే అధికారుల యొక్క అవినీతిని, డీలర్ల యొక్క పన్ను ఎగవేత రెండింటిని కూడా కంట్రోల్ చేసే ఉద్దేశంతో మనకి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్ పరస్పర విరుద్ధమైనటువంటి విధానం. సాధారణంగా వ్యాపారస్తులు వివిధ రాష్ట్రాల్లో వ్యాపారాన్ని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వ్యాట్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉండడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాట్ పన్ను రేటుని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వస్తువుల యొక్క ధరలు అలాగే పన్ను రేట్లు ఎక్కువగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటాయి. సో వాటి వల్ల వాళ్ళు ఆ రాష్ట్రంలో లభించేటువంటి వస్తువులను ఆ రాష్ట్రం నుంచి వినియోగించుకోకుండా తక్కువ పన్ను రేటు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ వస్తువును తెచ్చుకోవడం అలా చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అదంతా ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి పరస్పరం పన్ను విధానాల్లో విరుద్ధమైనటువంటి వైఖరి అనేది ఈ వ్యాట్ పన్ను విధానంలో మనం చూడవచ్చు. ఎందుకని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైనటువంటి వ్యాట్ పన్ను విధానాన్ని, అంటే ఒక్కొక్క రేటు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 5% ఉంటే ఇంకో రాష్ట్రంలో 8% ఉండొచ్చు. సో ఆ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి పన్ను వ్యాట్ పన్నుని వాళ్ళు నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సిఎస్టీ. సిఎస్టీ అంటే సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్ర అమ్మకపు పన్ను. ఈ కేంద్ర అమ్మకపు పన్నులోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం అమ్మకం జరిగేటువంటి ప్రతి రాష్ట్రం నుంచి 2% అమ్మకం పన్నును వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదే ప్రతి రాష్ట్రంలో వ్యాపారస్తుల అమ్మకం పన్నును ఆ రాష్ట్రంలోనే చెల్లించాలి. రాష్ట్రాలకి అమ్మకం పన్ను ముఖ్యమైనటువంటి ఆదాయం కాబట్టి ఖచ్చితంగా వ్యాట్ విధానంలో వ్యాపారస్తుడు ఇది వరకు కట్టినటువంటి అమ్మకం పన్నుకి వ్యాట్ని కట్టడం వల్ల అతనికి ఎలాంటి తగ్గింపు అనేది ఉండదు. ఈ విధానం వల్ల ఏమవుతుందంటే ఒకసారి అమ్మకం పన్ను, కొన్ని సందర్భాల్లో ఏంటంటే 2% అమ్మకం పన్ను చెల్లించాలి, అలాగే రాష్ట్రంలో వ్యాట్ చెల్లించాలి. దీనివల్ల వినియోగదారుల మీద, అంతిమంగా వినియోగించేటువంటి వినియోగదారుల మీద ఈ పన్నుల భారం అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే రాయితీ పథకాలు. ఏంటి రాయితీ పథకాలు అంటే సాధారణంగా ఒకే ముడి సరుకును వివిధ రకాల ప్రయోజనాలకు ఉపయోగించే సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో వాటికి రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాయితీ పథకాలకు వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రాలో మిర్చి ఏజెంట్లకి పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. కానీ మిర్చిని అమ్మేటువంటి వ్యాపారస్తులకు మాత్రం పన్ను మినహాయింపు ఉండదు. అలాగే కొన్ని వస్తువుల మీద కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఉంటుంది. అదే వస్తువును వేరొక వస్తువు తయారీకి ముడిసరుకుగా ఉపయోగించే సందర్భంలో వాటికి ఆ రాయితీ అనేది లేకపోవడం కూడా ఈ వ్యాట్ యొక్క పరిమితుల్లో, రాయితీ పథకాల్లో ఒక పరిమితి. నెక్స్ట్ వన్ బోగస్ ఇన్వాయిస్ అంటే నకిలీ ఇన్వాయిస్లు. నకిలీ ఇన్వాయిస్లు ఎక్కడ యూజ్ చేస్తామంటే పన్నుని ఎగవేసేటువంటి సందర్భంలో మనం ఈ నకిలీ ఇన్వాయిస్ను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని పొందడానికి కూడా చాలామంది వ్యాపారస్తులు ఈ బోగస్ ఇన్వాయిస్ని బాగా వాడుకోవడం జరుగుతుంది. అంటే ఇవి నిజంగా వాళ్ళు చెల్లించినటువంటి కాదు,
కేవలం ఇది కృత్రిమంగా నకిలీవి ఇన్వాయిస్లు తయారు చేసుకుని దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈజీగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పొందుదాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి బోగస్ ఇన్వాయిస్లని తయారు చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా వ్యాట్ కారణం అవుతుంది. ఎందుకంటే ధరలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ వ్యాట్ యాడ్ అవ్వడం వల్ల వస్తువు యొక్క ధర పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా వ్యాట్ యొక్క పరిమితుల్లో ముఖ్యమైనవి.